లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే నామం 24వ నామం అయిన శ్రీమదయోధ్య పాలక రామ అనే నామం గురించి తెలుసుకుంటున్నాం. శ్రీమదయోధ్య పాలక రామ అంటే అయోధ్యావాసులను పరిపాలించిన రామ అని అర్థము. సీతమ్మతో కూడి అయోధ్యావాసులను పరిపాలించిన రాముణ్ణి శ్రీమదయోధ్య పాలక రామ అంటారు. శ్రీ సీతారాముల కళ్యాణం అత్యద్భుతంగా జరిగిన తర్వాత జనకుడు తన కూతుర్లు నలుగురికి గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చి సాగనంపి వెళ్ళిన తర్వాత దశరథుడు తన పరివారంతో కుమారులు కొత్త కోడళ్లతో చతురంగ బలాలతో వెళ్తూ ఉండగా పరశురాముడు వచ్చి శివధనస్సుతో పాటు వైష్ణవ ధనస్సును కూడా ఎక్కుపెట్టి తర్వాత నాతో యుద్ధం చేయు అని అడగగా శ్రీరాముడు అతని గర్వాన్ని అణచడానికి వైష్ణవ ధనస్సును కూడా ఎక్కుపెట్టి అతనిలో ఉన్న పుణ్యరాశులను కూడా నశింపచేస్తాడు. మొత్తానికి పరశురాముడు గర్వం పోయి అతను శ్రీరాముడికి నమస్కరించి ప్రదక్షిణ చేసి మహేంద్ర పర్వతానికి వెళ్తాడు. పరశురాముడు మహేంద్ర పర్వతానికి వెళ్ళిపోయిన తర్వాత దశరథ మహారాజు ప్రసన్న చిత్తుడై ప్రతిభాశాలి అయిన వరుణదేవుడికి ఆ ధనుర్బాణములు న్యాసముగా అప్పగించాడు. ఆ తర్వాత వశిష్ఠుడు మిగిలిన ఋషులకు అందరికీ రాముడు పాదాభివందనం చేస్తాడు. నివ్వెరపాటుకులోనై ఉన్న తన తండ్రిని చూసి, ఓ మహారాజా, పరశురాముడు వెళ్ళిపోయాడు కనుక మీ ఆధీనంలో భద్రముగా ఉన్న చతురంగ బలములు అయోధ్యాభిముఖంగా బయలుదేరవచ్చు. చాతక పక్షులు వర్షం కోసం చూసినట్లు మీ సేనలు మీ ఆజ్ఞ కోసం చూస్తున్నాయి. వాటికి ఆజ్ఞ ఇవ్వండి అనగానే అప్పుడు దశరథ మహారాజు తన ప్రియపుత్రుడైన శ్రీరాముని మాటలు విని రాముణ్ణి ప్రేమతో కౌగిలించుకున్నాడు. పరశురాముడు వెళ్ళిపోయాడు అనే మాట వినగానే దశరథుడు ఎంతో సంతోషంతో పొంగిపోయాడు. మళ్ళీ కొత్త జన్మ ఎత్తినట్లు అనుకున్నాడు. తర్వాత సేనలు అయోధ్య నగరానికి చేరాయి. అయోధ్య నగరంలో అన్ని గృహాలపై ధ్వజ పతాకములు రెపరెపలాడాయి. తుర్యములు అనే మొదలైన వాద్యాలతో అయోధ్య ప్రతిధ్వనిస్తుంది. రాజవీధులలో సుగంధ ద్రవ్యములు కలిపి వాటిపై అందమైన పువ్వులను అలంకరించారు. నూతన వధూవరులను వెంట పెట్టుకొని వైభవంతో అయోధ్యకి వస్తున్న దశరథుణ్ణి చూసి ప్రజలందరూ సంతోషంతో జేజేలు మంగళములు పలికారు. అయోధ్యాపుర వీధుల్లో జనసమూహాలలో కిటకిటలాడుతున్న పురవీధులను చూసి దశరథుడు ఎంతో సంతోషపడ్డాడు. ప్రముఖులు బ్రాహ్మణోత్తములు రాజుకు ఎదురుగా వచ్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీమంతుడు మహాయశస్వి అయిన దశరథుడు సకల సద్గుణ సంపన్నులు అయిన తన పుత్రులతో హిమాలయ పర్వతంలాగా ఉన్న తన రాజప్రాసాదమునకి ప్రవేశించారు. సౌందర్యవతులు అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయులు ఇతర రాజస్త్రీలు నవవధువులకు ఉపచారాలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అనంతరం రాజపత్నులు సౌభాగ్యవతి అయిన సీతను, యశస్వి అయిన ఊర్మిలను, కుశధ్వజ కుమార్తెలు అయిన మాండవి, శృతకీర్తిలను అంతఃపురంలోకి ఆహ్వానించారు. ఆ నవవధువులు చందనాది సుగంధ ద్రవ్యాలను రాసుకొని పట్టు వస్త్రాలు ధరించి ఎంతో శోభిస్తూ పూజాగృహంలోకి ప్రవేశించి ఇలవేల్పులను గంధ పుష్పాలతో పూజించారు. దైవ పూజ అయిపోయిన తర్వాత రాజకుమార్తెలు నలుగురు పెద్దలైన వారందరికీ పాదాభివందనాలు చేశారు. వారు కుబేర మందిరం తలపించే వారి వారి మందిరాలకు చేరారు. ఆ తర్వాత బ్రాహ్మణోత్తములకు గోవులను ధనధాన్యములను దానం చేసి వారిని సంతోషపరిచి తర్వాత నవవధువులు ఏకాంతమున తమ భర్తలతో కలిసి ఆనందించారు. గొప్ప పరాక్రమవంతులు అయిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వివాహితులై బంధుమిత్రులతో కలిసి సకల సిరి సంపదలతో తులతూగుతూ హాయిగా ఉన్నారు. తల్లిదండ్రులను గురువులను ఎల్లప్పుడూ సేవిస్తూ ఉన్నారు. కొంతకాలం గడిచింది. ఆ తరువాత దశరథ మహారాజు తన కొడుకు అయిన భరతునితో, ఓ వీరకుమారా, నీ మేనమామ అయిన యుధాజిత్తు నిన్ను తీసుకుపోవడానికి వచ్చాడు. మీ తాతగారిని సంతోష పెట్టడానికి నీవు మీ మామ వెంట కేకయ రాజ్యానికి వెళ్ళు అన్నాడు. తండ్రి మాటను పాటించి తల్లిదండ్రులకు గురువులకు తన అన్న అయిన శ్రీరామునికి నమస్కరించి లక్ష్మణుని ఆలింగనం చేసుకొని శత్రుఘ్నుడితో కలిసి తాతగారి వద్దకు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు.
ఇక అందరి వద్ద సెలవు తీసుకుని కేకయ రాజ్యానికి భరతుడు శత్రుఘ్నుడు ప్రయాణమయ్యారు. వేదములు ధర్మశాస్త్రములలో ఉన్న నియమాలు పాటిస్తూ రామలక్ష్మణులు తమ తల్లులకు కావలసిన పనులను చేస్తూ ఉన్నారు. గురువులకు సేవలను చేస్తూ ఉండేవారు. శ్రీరాముని యొక్క సౌశీల్యానికి మంచి ప్రవర్తనకు దశరథుడు మురిసిపోతూ ఉన్నాడు. బ్రాహ్మణులు వైశ్యులు మిగిలిన దేశవాసులందరూ పరమానంద భరితులు అయ్యారు. మహాయశస్వి అయిన శ్రీరాముడు తమ సద్గుణ సంపదల చేత లోకములోని సమస్త ప్రాణులకు బ్రహ్మదేవునిలాగా ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు. నిర్మల మనస్కుడైన శ్రీరాముని అంతఃకరణములో సీతయే నెలకొంది. సీతాదేవి హృదయంలో శ్రీరాముని రూపమే మెలుగుతూ ఉంది. ఇలా వారు ప్రేమానురాగాలతో చాలా కాలము విహరిస్తూ ఉన్నారు. వీర్యశుల్క అయిన సీతాదేవిని జనకుడు తనకు జీవిత భాగస్వామిగా చేసినందుకు శ్రీరాముడికి ఎంతో ప్రీతిపాత్రురాలయ్యింది. పతిసేవ పరాయణత్వము అనే గుణం వల్ల, రూప సౌందర్య వైభవం వల్ల అయోనిజ అయ్యి ఉత్తమ వంశంలో పెరిగిన కారణంగా శ్రీరామునికి రోజురోజుకి సీతమ్మ మీద ప్రేమ పెరిగిపోతుంది. అలాగే గుణసుందరి సౌందర్యవతి సీతమ్మకి కూడా తన భర్త అయిన శ్రీరాముడి మీద రెండింతలు ప్రేమ ఎక్కువయింది. సీతారాములు ఒకరి హృదయాన్ని ఒకరు తెలుసుకున్నారు. అందువల్ల ఎంతో ప్రేమగా ఉన్నారు. రూపములో దివ్య స్త్రీలాగా, సౌందర్యంలో లక్ష్మీదేవిలాగా ఉన్న జనకుడి కూతురైన సీతాదేవి రాముని హృదయాన్ని ప్రేమతో గెలుచుకుంది. రాజర్షి అయిన దశరథ మహారాజు పుత్రుడు శ్రీరాముడు జనక మహారాజు కుమారి మనోహరి సీతాదేవితో కూడి దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువుతో లక్ష్మిలాగా సకల భోగభాగ్యాలతో శోభిల్లుతున్నారు. ఇలా లక్ష్మీదేవితో కలిసి మహావిష్ణువు లోకాన్ని పాలించినట్లు సీతాదేవితో కలిసి శ్రీరాముడు అయోధ్య ప్రజలను పాలిస్తున్నాడు. సీతాదేవితో కలిసి అయోధ్యను పాలిస్తున్నాడు కాబట్టి శ్రీమదయోధ్య పాలక రామ అంటారు. ఈ వీడియోతో బాలకాండం సమాప్తమయ్యింది. వచ్చే వీడియోలో అయోధ్య కాండం నుండి ఇంకో నామముతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. శ్రీరాముడికి మంగళము. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మంగళము అగుగాక. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంటు బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోక సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.